Worship the Lord your God and serve him only. ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను. It speaks of an intimate connection that we have with God directly. దేవునితో నేరుగా మనకుండే అన్యోన్యమైన సంబంధం గురించి ఇక్కడ చెప్పబడింది. Because in the new covenant he has become our father. ఎందుకంటే క్రొత్త నిబంధనలో ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. He's not a distant God like it was in the Old Testament, పాత నిబంధనలో ఉన్నట్లుగా ఎక్కడో దూరంగా ఉండే ఒక దేవుడిగా లేడు. where he could only speak to people through the prophets. అక్కడైతే ఆయన కేవలం ప్రవక్తల ద్వారానే ప్రజలతో మాట్లాడేవాడు. And if you wanted to find God's will, there was no way to find it unless you went to the high priest. నీవు దేవుని చిత్తాన్ని కనుక్కోవాలంటే వేరొక మార్గం లేదు. నీవు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళాలి. And he used the Urim and Thummim, which was things that they had in those days to find God's will, or you went to the prophet. ఆ రోజుల్లో వాళ్ళు ఊరిము తుమ్మిము ఉపయోగించి దేవుని చిత్తాన్ని కనుక్కుండేవాళ్ళు. Who could hear God speak to him. లేనట్లయితే ప్రవక్తల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉండేవాళ్ళు. Because God was outside of man those days. ఎందుకంటే ఆ రోజుల్లో మనం చూసినట్లయితే దేవుడు మానవునికి వెలుపల ఉండేవాడు. And that's why you hear in the Old Testament you read about God speaking with an audible voice. అందుకే పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు వినపడే స్వరంతో మాట్లాడుతూ ఉండేవాడు. Because he was outside of man. ఎందుకంటే ఆయన మానవునికి వెలుపల ఉన్నాడు. But now, after the day of Pentecost, the Holy Spirit's come inside. కానీ ఇప్పుడైతే పెంతెకొస్తు దినం తర్వాత పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చాడు. That's why we don't hear God's voice audibly on the outside now. We hear it from within us. అందుకే ఇప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనకు వెలుపల వినపడే స్వరంతో వినం, కానీ మన అంతరంగంలో వింటాం. Through the renewing of our mind by the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా మన మనసు రూపాంతరం చెందుట ద్వారా we come to know the will of God. దేవుని యొక్క చిత్తాన్ని మనం కనుక్కుంటాం. So worship of God is something that brings us into a very intimate, close relationship with our Heavenly Father. కాబట్టి దేవుణ్ణి ఆరాధించటం అంటే మన పరలోకపు తండ్రితో ఎంతో అన్యోన్యమైన సంబంధాన్ని మనం కలిగి ఉండటం. And worship is more than just speaking words or singing words to God. ఆరాధన అంటే కేవలం మనం మాటలు మాట్లాడటం కాదు, లేక పాటలు పాడటం మాత్రమే కాదు. Let me clarify a misunderstanding that a lot of Christians, in fact, I would say more than 90% of believers have. అనేక మంది క్రైస్తవులు, నేను చెప్పేది అంటే 90% కంటే ఎక్కువ మంది విశ్వాసులు అపార్థం చేసుకున్న విషయం ఇది. There is a very common expression used in many churches today for their Sunday morning meeting, which is called a worship service. అనేక మంది ఆదివారం వాళ్ళ సంఘంలో జరిగే ఆ కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారంటే ఆరాధన కార్యక్రమం అని పిలుస్తారు. Or in charismatic and other Pentecostal churches, they call it a time of praise and worship. లేక కరిస్మాటిక్ పెంతెకొస్తు సంఘాల్లో ఆ సమయాన్ని వాళ్ళు ఏమని పిలుస్తారంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించే సమయం అంటారు. Now, if you want to be completely scriptural and biblical, that is a totally wrong expression. ఒకవేళ మీరు సంపూర్ణంగా లేఖనానుసారంగా దాన్ని ఆలోచించాలి అంటే ఆ మాట అనేది పూర్తిగా లేఖనానికి విరుద్ధం. That is not worship, what they are doing there on Sunday morning. ఆదివారం ఉదయం వాళ్ళు చేసేది ఆరాధన కాదు. You listen to the words of the songs they sing. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు పాడే పాటలు కానీ ఆ మాటలను మనం చూసినట్లయితే And everything, it is praise and thanksgiving. It's not worship at all. అవన్నీ దేవుణ్ణి స్తుతించడం, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయటం గురించి ఉంటుంది, కానీ ఆరాధన గురించి కాదు. And if you don't believe me, you can take a concordance and look at the word worship as it is found throughout the New Testament. ఒకవేళ నేను చెప్పేది మీరు నమ్మనట్లయితే ఒక కంకార్డెన్స్ తీసుకొని క్రొత్త నిబంధనలో ఆరాధన అనే పదం ఎక్కడెక్కడ వచ్చిందో మీరు చూసినట్లయితే In the Old Testament, that was the only way they could express their worship to God, clapping and singing and using instruments, etc., to sing songs to God. పాత నిబంధనలు అయితే వాళ్ళ ఆరాధనని వ్యక్తపరచడానికి వాళ్ళు ఆ విధంగానే చేసేవాళ్ళు. చప్పట్లు కొట్టడం, పాటలు పాడటం, సంగీత వాయిద్యాలను ఉపయోగించటం, దేవునికి పాటలు పాడటం, ఇలాంటివన్నీ. But in the New Covenant, Jesus said to the Samaritan woman, కానీ క్రొత్త నిబంధనలు అయితే యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో ఏ విధంగా చెప్పారు? in John chapter 4 and verse 23 and 24, యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాల్లో he said, the hour is coming and now is, ఒక కాలము వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చే ఉన్నది, when the true worshippers will worship the Father in spirit and in truth. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుట. For such people the Father seeks to be his worshippers. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. God is spirit, and
those who worship him must worship him in spirit and truth. John 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. 24వ వచనం. So there we read Jesus spoke about an hour that was coming, and that he was referring to the day of Pentecost. It hadn't yet come. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ రాబోయే కాలం గురించి చెప్తున్నాడు, పెంతెకొస్తు దినం గురించి. అప్పటికి అది రాలేదు. But then he also said in John 4:23, now is, which means it was already fulfilled in him. యోహాను 4:23లో ఇది ఇప్పుడు వచ్చే ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అంటే ఆయనకు సంబంధించి అది నెరవేర్చబడింది ఆయన్ను బట్టి. Because Jesus is the first born of many brothers in the new covenant. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో అనేక మంది సహోదరులు ఆయన జ్యేష్ఠుడిగా జన్మించాడు. He was the one who opened up the new covenant for us. క్రొత్త నిబంధనను మన కోసం మార్గం తెరిచింది ఆయనే. So in a sense he was the first, the leader. ఒక విధంగా చెప్పాలంటే ఆయనే మనకు నాయకుడిగా ఉన్నాడు ఈ విషయంలో. And so that hour had come where there was one man finally walking on the earth who was worshipping the Father in spirit and in truth, and that was Jesus himself. మొత్తానికి ఒక సమయం వచ్చింది, ఈ భూమి మీద ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు. Nobody ever had done it before. అంతకు మునుపు ఎవరూ దీన్ని చేయలేదు. Man is spirit, soul and body. మానవుడు ఆత్మ, ప్రాణము, దేహమై ఉన్నాడు. 1 Thessalonians 5 verse 23 మొదటి తెస్సలోనిక 5:23 tells us that. ఈ వచనం మనకు దీన్ని తెలియజేస్తుంది. And this indicates, when Jesus uses the word spirit here, ఇదేమి సూచిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ అని ఇక్కడ చెప్పినప్పుడు he was saying that all Old Testament worship up until that point was only in the body and the soul. పాత నిబంధనలో అప్పటి వరకు కూడా జరిగిన ఆరాధన అంతా కూడా దేహముతోనూ ప్రాణంతోనే జరిగింది. That means they worship God with their hands, raising their hands, clapping their hands. దీని అర్థం ఏంటంటే వాళ్ళు వాళ్ళ చేతులతో దేవుణ్ణి ఆరాధన చేశారు, చేతులు పైకెత్తడం ద్వారా, చప్పట్లు కొట్టడం ద్వారా. They worship God with their soul, which is using their mind, their intellect, their emotions. వాళ్ళ ప్రాణముతో దేవుణ్ణి ఆరాధన చేశారు, వాళ్ళ వివేకంతో, వాళ్ళ భావోద్వేగాలతో, వాళ్ళ మనసులతో ఆరాధన చేశారు. They felt joy and feelings, emotional feelings, just like you have when you sing. వాళ్ళు సంతోషంతో, భావోద్వేగాలతో, వాళ్ళ భావాలతో ఆరాధన చేశారు. పాటలు పాడినప్పుడు మీరు సంతోషించినట్లుగా. Songs of praise and thanksgiving in the meaning. మీటింగ్ లో దేవుణ్ణి స్తుతించడం ద్వారా, కృతజ్ఞత కలిగిన పాటల ద్వారా. That was worship in the soul and body. అదేంటంటే దేహంతోనూ ప్రాణంతోనూ ఆరాధన చేయటం. But he said now you come to a deeper level of worship that you can have from now on. కానీ ఇప్పుడైతే నువ్వు ఎంతో లోతైన ఆరాధించే అనుభవంలోనికి రావచ్చు ఇప్పటి నుండి. When the Holy Spirit dwells in you like he's dwelling in me, Jesus said, పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నట్లుగా నీలో కూడా నివసించినట్లయితే you will also be able to worship in spirit and in truth, not just in body and soul. నీవు కూడా ఆత్మతో సత్యముతో దేవునికి ఆరాధన చేయవచ్చు, కేవలం దేహంతో ప్రాణంతోనే కాదు అని యేసుప్రభు చెప్పారు. So what do we do today? We still clap our hands and raise our hands. కాబట్టి మనము ఈరోజు ఏం చేస్తున్నాం? మనము మన చేతులతో చప్పట్లు కొడతాం, మనం చేతులు పైకెత్తుతాం. We still feel emotional and use our intellect when we praise God, but beyond all that, మన భావోద్వేగాలను ఉపయోగించుకుంటాం, మన వివేకాన్ని ఉపయోగించుకుంటాం. కానీ వీటన్నింటికి మించి we worship in the spirit. మనము ఆత్మలో ఆయన్ను ఆరాధన చేస్తాం. And that means that we penetrate that veil between soul and spirit. దీని అర్థం ఏంటంటే ఆత్మకి ప్రాణానికి మధ్యలో ఉన్న ఆ తెర చినిగిపోయేటట్లు చేస్తాం. And enter into that realm where we're alone with God. మనము దేవునితో ఏకాంతంగా ఉండే స్థాయికి వెళ్తాం. In the Old Testament tabernacle, they had 3 parts corresponding to body, soul and spirit. పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారాన్ని మనం చూసినట్లయితే అందులో 3 భాగాలు ఉంటాయి. అవి దేహము, ప్రాణము, ఆత్మను సూచిస్తూ ఉన్నాయి. And the last part, the closed part covered by the veil, was the most holy place where only God dwelt. అతి పరిశుద్ధ స్థలాన్ని మనం చూసినట్లయితే దానికి ఒక తెర ఉంటుంది, అక్కడ దేవుడు నివసిస్తుంటాడు. The outer court, they had a lot of excitement with sacrifices being offered in the holy place also. ఆవరణంలో మనం చూసినట్లయితే అక్కడ ఎంతో ఉత్సాహంగా ప్రజలు కనపడుతూ ఉంటారు, ఎన్నో బలులు అర్పించబడుతూ ఉంటాయి. Number of priests were jostling around each other, offering incense and
lighting the lamps, etc. But పరిశుద్ధ స్థలంలో కూడా మనం చూసినట్లయితే అనేక మంది యాజకులు తిరుగుతూ ఉంటారు, అక్కడ ధూపం వేస్తూ ఉంటారు, దీపస్తంభాన్ని వెలిగిస్తూ ఉంటారు. in the most holy place, it was God alone. కానీ అతి పరిశుద్ధ స్థలంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మాత్రమే ఉంటాడు. So when a person entered in the most holy place, he was with God alone. He was not conscious of anybody else. కాబట్టి ఒక వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లయితే అక్కడ వేరే వాళ్ళని ఎవరిని చూడడు గాని దేవుడు మాత్రమే అక్కడ ఉంటాడు. There was nobody else there but him and God. అక్కడ మరెవరు ఉండరు, దేవుడు ఆ వ్యక్తి ఇద్దరు మాత్రమే ఉంటారు. That is worship in the spirit, ఆత్మలో ఆరాధించటం అంటే అది. where it's you and God alone. అక్కడ దేవుడు నీవు మాత్రమే ఏకాంతంగా ఉంటారు. And that's something you can do in your room. అది నీ గదిలో నువ్వు చేయవచ్చు అలా. And it's not something that you do merely with words. కేవలం మాటలతోనే చేసేది కాదు అది. One of the finest examples of what a true worshipper says, or his attitude towards God, is seen in Psalm 73 and verse 25. ఒక నిజమైన ఆరాధికుడు ఏం చెప్తాడు లేక తన వైఖరి ఎలా ఉంటుంది అని మనం చూడాలంటే ఇక్కడ ఒక గొప్ప మాదిరి ఉంది. కీర్తనలు 73:25 వచనం. If you can say this honestly to God from the depth of your heart, ఒకవేళ దీన్ని నీవు యథార్థంగా నీ హృదయాంతరంగంలో నుండి నీవు ఈ విధంగా చెప్పగలిగినట్లయితే you are a worshipper. నీవు ఆరాధికుడివే. If not, you are not worshiping in spirit. లేనట్లయితే నీవు ఆత్మతో ఆరాధన చేయట్లేదు. Psalm 73 verse 25 says, కీర్తనలు 73:25 ఈ విధంగా చెప్పబడింది. O God, whom have I in heaven but thee? ఓ దేవా, ఆకాశమందు నీవు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. In other words, when I get to heaven, God, I'm not looking for the golden streets, I'm not looking for a mansion, I'm not looking for a crown. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవా నేను పరలోకానికి వచ్చిన తర్వాత బంగారు వీధుల కోసం చూడట్లేదు, గొప్ప గొప్ప భవనాల కోసం చూడట్లేదు, కిరీటాల కోసం చూడట్లేదు. I'm going to be happy and satisfied with you alone. కేవలం నిన్ను బట్టి మాత్రమే నేను సంతోషించాలని, సంతృప్తి చెందాలని కోరుకుంటున్నాను. I don't need anybody else. I don't need anything else but you. నాకు ఇంకెవరు అవసరం లేదు, ఇంకేది అవసరం లేదు, కేవలం నీవు మాత్రమే నాకు అవసరం. Whom have I in heaven but thee? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? I have wonderful brothers and sisters and family members who may be there in heaven. ఎంత అద్భుతమైన సహోదరి సహోదరులు ఉండొచ్చు పరలోకంలో, నా కుటుంబ సభ్యులు ఉండొచ్చు. But you are going to be everything for me. కానీ నీవే నాకు సమస్తమై ఉన్నావు. And besides thee, I desire nothing on earth. నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. Not only in heaven, before I get to heaven, here on this earth, I don't desire anything but you. పరలోకంలోనే కాదు, నేను పరలోకానికి వెళ్లే ముందు ఈ లోకంలో కూడా నీవు తప్ప నాకు ఏది అక్కర్లేదు. I don't desire anything more of material goods than what you've given me. I'm perfectly content. నీవు నాకు ఏవైతే భౌతిక సంబంధమైన వస్తువులు ఇచ్చావో వాటికి మించి నాకు ఏది అవసరం లేదు, వాటితో నేను సంతృప్తి కలిగి ఉన్నాను.